ప్రస్తుతం మనం భద్రాచలం చింతూరు ప్రధాన రహదారి పై ఉన్నాం. జగదల్పూర్ విజయవాడ జాతీయ రహదారి 30పై వరద నీరు చేరుకోవడంతో ఇటువైపు రాకపోకలు నిలిచిపోయాయి. ఇదిలా ఉంటే ముఖ్యంగా చింతూరు మన్యంలో వరదలు వస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. ఈ క్రమంలో పాఠశాల సిబ్బంది ఎవరూ లేకుండా విద్యార్థులను ఒంటరిగా వదిలేసేసి వరద నీటిలో పంపిస్తున్నారు. ప్రస్తుతం మనం చట్టి వద్ద ఉన్నాం. కోతులగుట్ట ఏపీటీడబ్ల్యూఆర్ఎస్ పాఠశాలకు చెందిన కొంతమంది విద్యార్థులు చట్టి జాతీయ రహదారిపై ఉన్నటువంటి వరద నీటిలో నడుచుకుంటూ వచ్చిన దృశ్యాలు మనం చూసాం. అలాగే విఆర్పురం మండలం సున్నవారుగూడెం ఆశ్రమ పాఠశాలకు చెందిన విద్యార్థులు సైతం ఈ వరద నీటిలో నడుచుకుంటూ వచ్చారు. కనీసం ఈ విద్యార్థుల దగ్గర ఏ ఒక్క ఉపాధ్యాయుడు కానీ సంబంధిత తల్లిదండ్రులు కానీ లేకుండా విద్యార్థులను ఒంటరిగా పంపించడం ఎంతవరకు సమంజసం అనేది ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం మనం చట్టి వద్ద విద్యార్థులతో కలిసి ఉన్నాము. వాళ్ళని అడిగే ప్రయత్నాలు చేస్తుంటే వాళ్ళు మాత్రం నిజాలు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు. అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా విద్యార్థుల్ని వరద నీటిలో నడిపించుకు తీసుకురావడం ఏంటనేది ఇప్పుడు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.